ద్వైతాద్వైత విశిష్టులు సైతురు విని సైసరిప్పుడు సైసక పిదపన్ సైతురు క్రమమున వేరన నాతమతి జీవశివుల నవి వినబోకు నే బోధించినది విడబోకు పూతమౌ బయలును పొడజూచి గురునిచే ద్వైతాద్వైత విశిష్టాద్వైతములను మాను మవి వినబోకు నే బోధించినది విడబోకు. శిష్య, ఈ ప్రపంచములో నిజమున్నది తెలియక దేవుడనగా ఎట్టివాడు అను ఆలోచన కూడా రాక దైవము మీద ఉన్న నమ్మకముచే కొంతమంది ద్వైతమతస్థులు దేవుడు సర్వజ్ఞుడు, చావు పుట్టుక లేనివాడు, జీవుడు కించిజ్ఞుడు, చావు పుట్టుక కలవాడు, జీవుడు దేవుడేనని, జీవుడు జీవుడే గాని దేవుడు ఎన్నటికీ కానే కాదని తెలుపుతుందరు. కొంతమంది అద్వైత మతస్థులు సృష్టికతీతమైన వారు భగవంతుడనియు ఆయన విభూతులే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లనియు వీరి వలననే సృష్టి జరుగుతున్నదనియు జీవుడు గాని దేవుడు గాని ఈ ఇద్దరూ ఒక్కటే గాని భేదము లేదని తెలుపుతుందురు. కొంతమంది వైష్ణవ మతస్థులు దేవుడు ఒక్కడే జగత్తుకంతా ఆధారం, ఆ విష్ణుమూర్తి కంటే మించిన దైవము ఎచ్చట కనబడదని తెలుపుతుందరు. కొంతమంది శాక్తేయ మతస్థులు ఆదిశక్తియే జగత్తుకంతా ఆధారమైనది, ఆ శక్తి లేకపోయినా ఏదీ జరగదు, ఆ శక్తియే జగన్మాత, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి, పార్వతి అని స్త్రీ శక్తిని ఆరాధించుతుందరు. ఇట్లు చెప్పుకొని వారి మాటలు చూచిన ఒకరి మాట ఒకరికి సంబంధపడదు, ఒకరి మాట ఒకరికి సంబంధము ఉండక ఎవరికి తగిన నిర్ణయం వారిదే అగుచు ఇందులో దేవుడు ఎవరో తెలియక మతి చపలులు మాట్లాడుకున్నట్లు మాట్లాడుకొనుచుందురు. ఇవి అన్నీ చెవులలోనికి రానియక నేను చెప్పిన బోధను విడువక ఉంటివేని ఏ భ్రాంతి నిన్ను అంటక ఉండగలదు, ఏ భ్రాంతి నిన్ను అంటనే అంటదు. కొందరు దశవిధనాదములందున నభ పంచకంబునందు చక్రాలందున లక్ష్య ధ్యానం బందున హంసందు బుద్ధి నాటింతురోయి యోగములందు నటింతురోయి అంది సిద్ధుల చేత ఆనందింతురు కొందరు అందరి మనసి బోధందే నీ ఉండుము కొందరందరి మనసి బోధందే నీ ఉండుము నాటింతురోయి యోగములందు నటింతురోయి. శిష్య, దైవము మీదనున్న అభిలాషచే ఆ దైవమును దర్శించవలైనని ఈ మానవులు పడేపాట్లు అంతా ఇంతన రాకయున్నది. కొంతమంది దశవిధ నాదములయందు మక్కువ కలిగి ఆ నాదమును విరుచు ఆ నాదములయందు తదైక్యముతో అదే దైవమని నమ్మియుందురు. కొంతమంది నభపంచకమునందు ఉందురు. నభపంచకమనగా పంచేంద్రియములు స్వాధీనము పరచుకోవడంలో ఒక్కొక్క ఇంద్రియమున కలుగు ఫలితమును అనుభవించుట అగును. అది ఎట్లనగా జ్ఞానేంద్రియములు స్వాధీనపరచుకుని వారికి ఆత్మాసంధానము కలుగుననియు మనస్సు పరచుకునిన వారికి యోగము సిద్ధించుననియు బుద్ధి స్వాధీనపరుచుకున్న వారికి అభిలాష సిద్ధించుననియు చిత్తమును స్వాధీనపరుచుకున్న వారికి దైవచింతన సిద్ధించుననియు అహంకారము స్వాధీనపరుచుకున్న వారికి ఇష్టదేవత కృప ప్రాప్తించుననియు వారి వారి అభిలాష కొలది ఇంద్రియములను నిగ్రహించుతుందురు. కొంతమంది షట్చక్రములయందు
హంసగమనమును చేయుచుందురు. కొంతమంది భ్రూమధ్యమునందును, నాసికములందును, కంఠమునందును, వక్షస్థలమునందును, నాభియందును, రంధ్రమునందును లక్ష్యము నిలుపుచుందురు. కొంతమంది అష్టాంగ యోగములని ఎడి యమ, నియమ, తను, మానస, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ సమాధుల యందుందురు. ఇట్లు చేయుచు వారికి కలుగు ఆనందమును పొందుచుందురు. ఇవి అన్నియు ఎరుక భ్రాంతులేగును. అట్టివారు చేయుచున్న పనులు చూచి ఏమాత్రము ఆశ్చర్యపడక ఈ అచల పరిపూర్ణ బోధయందే బుద్ధిని నిలిపియుండుము. ఈ అచల పరిపూర్ణ బోధయందే బుద్ధిని నిలిపి ఉండుము. ఇది నిజ గురు బోధ. ఈ బోధకు సాటి ఏ బోధ లేదు లేదు లేదు. కొందరు ముద్రలు గనవలెనందురు, మరికొందరు అధిక మందురు ద్రష్టన్. కొందరు భజనే లెస్సని ఎందురు, ఇవి అన్ని ఎరుకేనని తెలుసుకునుమి. నీకివియాల పని లేదు వినుమి. ముందుగా పరిపూర్ణమున్నది గని గుర్తు నిందుండకుండా దాన్ని ఎగరగొట్టితే చాలు నని తెలుసుకొనుమి. నీకివియాల పని లేదు వినుమి. శిష్య, కొందరు కేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి అను పంచముద్రలను కన్నుల యందు చూచుచు అందు కనబడు కళలను గాంచుచు ఆనందించుచు అదే దైవ సాక్షాత్కారమని తలంచుచుందురు. కొందరు ఈ దృశ్య పదార్థములను ఏ తెలివి ఉండి తెలుసుకొనుచున్నదో ఆ తెలివిని ఎరగడమే దైవ సాక్షాత్కారమని తెలుపుచుందురు. కొంతమంది తాళ, మృదంగాది వాయిద్యములతో భజనలు సలుపుచూ ఆనందపడుటయే దైవము దగ్గరకు పోవుటకు సులువైన మార్గమని తెలుపుచుందురు. ఇవి అన్నీ ఎరుకను నిలిపే మార్గములని తలంచి ఆ మార్గముల జోలి పెట్టుకొనక ఆ మార్గముల జోలి వదలి నీకు నేను ఏ పరిపూర్ణమును చూపితినో ఆ పరిపూర్ణం మీదనే దృష్టి నిలిపి నిశ్చలమైన మనసు కలిగి కదలక ఉండుము. నిశ్చలమైన మనసు కలిగి కదలక ఉండుము. దేవుణ్ణి నిన్ను ఎరుగవు, దేవుణ్ణి నిన్ను ఎరుగవు, నీవిప్పటికెట్టివారో నే దెల్పెద. నీకా వెర్రి బోధలెందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి. నామరూప కర్మాలేవోయి, నీవా దేవునిలోన నిను లెస్స వెతికిన. ఆవాలి ముచ్చట అడుగోయి తెల్పేద, కనుగొనబోయి నామరూప కర్మాలేవోయి. శిష్య, నీవు ఎవరో దేవుడెవరో నీకు తెలియకపోయిన ఎడల ఉన్న సత్యము గోచరించక శాంతి లభించక ఉండును. అందువలన ఆ దేవుడెవరో చూపెదను, నీవు ఎవరో కూడా నేను తెలిపెదను. ఇక వెర్రి మాటలు విడిచిపెట్టి నా చేయి సౌజ్ఞలో ఉన్న దేవుని గుర్తించుకొనుము. ఆయనకు రూపనామ క్రియాదులు ఉన్నవో లేవో అని బాగుగా చూడుము. అందులో నీవు అనవాడవు ఎచ్చట ఉన్నావో లేవో అని కూడా స్థిమితముగా వెదికి చూచుకొనుము. ఆ పరిపూర్ణములో నీవు కనబడక ఆ పరిపూర్ణమే నీకు కనబడుచుండిన ఇక వేరే లేనివాడనని, ఇక నేను లేనివాడనని నీకు నీవే నిశ్చయించుకునుము. ఈ పరిశీలనలో నీకు ఏదైనా అనుమానము కలిగిన యెడల నన్ను అడిగి తెలుసుకునుము. మానవుడు చేయబూనిన దానినిలో తిరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి. పూనుము రుచి బుట్టదేని
పోనీ నీ మనసు రుచి బుట్టితే పూను నీ మనసు నేనేమి ఎనబోతే నీకేమి దోచును లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స పోనీ నీ మనసు రుచి బుట్టితే పూను నీ మనసు. శిష్య, మానవుడు ఏ పని చేయదలుచుకునను ఇది సాధ్యమగునా కాదా, దీనిలో లాభము వచ్చునా నష్టము వచ్చునా అని ముందుగా ఆలోచించి ఆ పనిలోకి ప్రవేశించును. అట్లనే నేను నీకు తెలుపుచుండిన బోధ నీ మదికి చక్కగా అతుకుచు నేను చెప్పిన బోధ నీ మదికి చక్కగా అతుకుచు దాని మీద నీకు ఇష్టము కలుగుచు అచ్చట మనసు నిలబడుచూ ఉండెనేని నా మాట యందు నా యందు నమ్మకము కలిగి ఉండుము. ఆ మాటలు నీకు పట్టక దాని యందు నిన్ను అభిలాష లేక ఉండిన ఎడల ఈ బోధను బలవంతముగా వినవలసిన పని లేదు. ఆ చోటు విడిచిపెట్టిపోవడమే మంచిది. అంత్య నిష్ఠూరము కన్నా ఆది నిష్ఠూరమే మంచిగా ఉండును. అనగా ఈ బోధలో ఏదో ఉన్నదని దేవతలు వచ్చి నిన్ను విమానం మీద ఏ వైకుంఠమునకో కైలాసమునకో తీసుకొని పోదురని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉండి బోధ సారాంశమును తెలిసిన మీదట ఆ దేవతలు కనబడకపోయిన ఎడల ఇంతేనా అని మధ్య నిష్ఠూరపడేదానికన్నా ఆదిలోనే నా దగ్గరకు చేరక ఉండడము మంచిదని నా ఉద్దేశ్యము. మూడులుగా ఉన్నవారు తీర్థములలో, క్షేత్రములలో, వృక్షములలో, ప్రతిమలలో దేవుడున్నాడని తలంచుచుందురు. యోగులు ఆ బొమ్మలలో దేవుణ్ణి చూడక తనలో ఉన్నాడని తలంచుచుందురు. పరిపూర్ణవేత్తలు తమ కంటికి ముందునే ఆ దేవుని చూచుచుందురు. పరిపూర్ణవేత్తలు తమ కంటికి ముందుగానే ఆ దేవుని చూచుచుందురు. పంచదశాక్షరముల ప్రపంచము తానుద్భవించే ప్రణవాక్షరమందంచు శృతులు ఎన్నే దాన్నే ఎరుకంచని నీ వెరిగి ఎరుగు అచలము దీనన్ నిల్పకు మెరుక నచలములోనన్ చంచాలమతి చేత చతురాక్షరెక్కువ చంచాలమతి చేత చతురాక్షరెక్కువ